శక్తులు అరికట్టాలి. సంఘ విద్రోహ శక్తులు రోజు రోజుకి టైగర్ ముఠా దారుణ చర్యలు అధికమవుతున్నాయి. ఏమిట్రా అలా చూస్తున్నావు? నేను మంగళగిరి పిన్నిని. పేదవాయ్, చిన్నప్పుడు పిన్ని పిన్ని అంటూ నా కాళ్ళకు మారిపోవులా చుట్టునేవాడివి. అవును, మీ అమ్మేదిరా? లోపలుంది. వండి స్టీల్ ప్లాంట్ బాబాయ్, నీ రుణం ఎలా తీసుకోను? ఇగో నీ సిల్క్ బట్టలు, వీటి అద్దె 5 రూపాయలేగా. అలాగంటే అలాగా చూడండి, అవతల మీద షావుకర్ గారి బట్టలు ఒక 5 రూపాయలు ఎక్కువ ఇచ్చుకో. ఇగో ఈ బట్టలు వేసుకునే ఫైటింగ్కి వెళ్ళా, దర్జాగా పెళ్లికి వెళ్ళొచ్చా. మన ప్లాన్ ఫెయిల్ అయ్యి మన వాళ్లే మండి బూడిదవటానికి కారకుడు ఆ ఏజెంట్ చక్రపాణేనన్నమాట. ఇంటెలిజెంట్ ఐసే మైక్, ఐ వాంట్ టు సీ హిమ్ నౌ. వాడిని ఎలాగైనా నా దగ్గరకు ఒక్కసారి తీసుకురండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఓకే, ఈ అమ్మాయి మా చెల్లెలు. మనిషి మంగళప్రదంగా ఉంది. మొత్తం నీ సెలక్షన్ నాకు నచ్చిందిరా. హాయ్, నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే. అరే 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 అరే, నా చెల్లెలు పెళ్లికి వాడు ఒప్పుకోగానే దేవుడికి కొబ్బరికాయ కొట్టొచ్చావు. నా చెల్లెంటే నీకెంత అభిమానమే. అభిమానం ఉంది గాని కొబ్బరికాయ కొట్టడానికి మాత్రం కారణం వేరు. ఏంటది? నీ చెల్లెల పెళ్లి ఎలాగో సెటప్ అయిపోయింది కదా, అలాగే పనిలో పని మన పెళ్లి కూడా ఒక సెటప్ అయిపోవాలని నేను అక్కడికి కొబ్బరికాయ కొట్టేశాను. ఏంటి, నీకు నాకు పెళ్ళా? అవును. గొప్పదానివే. ఏదో కసక్కం దొరికావు కదా అని ఎన్నాళ్ళు సరదాగా గడిపేశాను. నీకు నాకు నిజంగా చేసుకోవా? అయితే నేనే చేసుకుంటాను. ఆత్మహత్య. ఆగలేడే అమ్మడు జీవుడు అంటుకోనన్నిప్పుడు. తట్టుకోలేనబ్బిగో దూకుడు ముట్టుకోవద్దిప్పుడు. ఆగలేడే అమ్మడు ఈ జీవుడు అంటుకోనన్నిప్పుడు. మబ్బుల్లో మెరుపు తీగ నీ ఒళ్ళని, కబ్బిబ్బు నీకు నా కళ్ళని, రెచ్చగొట్టి చంపొద్దు ఆ కళ్ళని, గాలికిచ్చి పంపొద్దు కౌగిళ్ళని. జాజుల్లో సన్న పువ్వు నీ నవ్వని, తల్లోకి పూల చెండు నన్నల్లని. పెద్ద మాట చెప్పొద్దు నే పిల్లని, చిన్న మాట చెబుతాలే నన్నెళ్ళని. ఆ మాట చెప్పవేమో మాట పెట్టకే, కాస్త ఇచ్చేయి నాకిప్పుడు. ఆపేయి అందాలని దంపుడు, ఆపేయి అందాలని దంపుడు.
పిలిచేందుకొచ్చాను నీ మొక్కని వలచేందుకి ముద్దుతో మొక్కని ఏ దిక్కునొస్తాడో సూర్యుడని ఆ దిక్కు నుంచాను నా నీడని నీ భర్త చూపిన నా గుర్తు చెదరిన వయసొచ్చి చేరాడు నా మట్టికి నేనొచ్చా నీ నాడు నీ జంటకి నేనొచ్చా నీ నాడు నీ జంటకి తట్టుకోలేనబ్బిగో దూకుడు ముట్టుకోవద్దిప్పుడు అరెరెరె ఆగలేడే అమ్మడు జీవుడు అంటుకో నన్నిప్పుడు గోబల మృదంగం గుండెల్లో గుబుక్కు గుబుక్కుమంటుంటే ఎన్నాళ్ళు సాగాలో ఈ పీకుడు ఎందాక పోతుందో ఇలాగుడు అరే ఎందాక పోతుందో ఇలాగుడు తట్టుకోలేనబ్బిగో దూకుడు ముట్టుకోవద్దిప్పుడు ఆగలేడే అమ్మడు జీవుడు అంటుకో నన్నిప్పుడు ఓయ్ బుజ్జి ఏంటే వ్యాపారం పరుసుల మీద నుంచి పువ్వుల మీద మారింది చూడు చిట్టి బాబు ఆ, మనిషి అన్న తర్వాత నీతిగా ₹1 సంపాదించాలే తప్ప అడ్డమైన గడ్డి తిని వేలకు వేలు గడించడం గొప్పతనం అనిపించుకోదు పక్కనే నువ్వు కూడా కొట్టుపెట్టుకోరాదు ఏంటి లో బాడీలు కొట్టెట్టుకోనా చీ లేకపోతే ఏంటే మనం కత్తెరలు అట్టుకున్న చేతితోటి పువ్వులు కట్టెలు పట్టుకోలేమే నువ్వంటే ఆడదానివి ఏ వ్యాపారం పెట్టుకున్నా వస్తారో కొంటారు మగాళ్ళ మన దగ్గర ఏం కొంటారు నీకు ప్రతిదీ వేళకొడైపోయింది కష్టపడి సంపాదించుకునే దాంట్లో ఉన్న తృప్తి అడుగడుగున భయపడే మన సంపాదన లేదు అందుకని ఈ రోజు నుంచి నువ్వు కూడా కష్టపడి సంపాదించు కష్టపడతానే కానీ ఎవరిస్తారు ఉద్యోగం ఇక్కడ కూర్చుంటే ఎవడిస్తాడు వెళ్ళి అడుక్కోవాలి అడుక్కోవాలా అయ్యా బాబు నాకు మంచి ఉద్యోగం ఉంటే ఇయ్యండి అయ్యా ఇది భారతదేశం అంటే ఉద్యోగాలు లేవంట బాబు నిజంగా నీకు ఉద్యోగం కావాలా కావాలి మన ఊరి చివర గోవిందయ్య గారి కంపెనీలో పనిచేయడానికి మనుషులు కావాలన్నారు నాతో 2 ఉద్యోగం ఇప్పిస్తాను మీరు నేను అక్కడే పనిచేస్తున్నానండి ఇప్పిస్తానంటున్నాడుగా వెళ్ళు రండి అదిగో ఆయన అడగండి ఇస్తారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం ఇక్కడ ఏవో పనులు దొరుకుతాయన్నారు ఉద్యోగం కావాలా చాలా ఉన్నాయి చేస్తావా ఓ చేస్తానండి ఒరేయ్ మర్యాదగా ఆ ఫిల్మ్ ఎక్కడుందో చెప్పు మిస్టర్ చక్రపాణి. మళ్ళీ చక్రపాణ అంటే నువ్వే నన్ను ఇక్కడికి పిలిపించావన్నమాట. మర్యాదగా ఫిల్మ్ ఎక్కడుందో చెప్పు. ఫిలిమా గడిది గుడ్డ. రై వాడి నుంచి ఆ ఫిల్మ్ విషయం రాబట్టండ్రా.
కావాలంట ఫిల్మ్. బలరాం సార్. ఈ జేబు దొంగే మన ఏజెంట్ అని ఆ టైగర్ ముఠా నమ్ముతోంది. సార్. ఈ జేబు దొంగ కూడా వాళ్ళని ఒక ఆట ఆడిస్తున్నాడు. మోస్ట్ బ్రిలియంట్ ఫెలో. సార్ మీలో లోపం ఉంది సార్. ఏమిటయ్యది? నేను ఐడియా చెప్పినప్పుడు నన్ను కోపడతారు, నిజంగా ఐడియా బాగున్నప్పుడు మీరు నన్ను పొగడరు సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్ ఈ శుభ సందర్భంలో మంచి ఐడియా వదులుతారు సార్. ఈ జేబు దొంగ కార్యకలాపాలని మనం ఎప్పటికప్పుడు కనిపెట్టాలంటే మనం మారువేషాలు వేయాలి సార్. మీరు చేపల బజార్లో పిత్త పరిగెలు ఏరుకుంటూ ముక్కుకు బులాకి నెత్తి మీద చిన్న బుట్ట. ఆహాహాహా. మొదటి రోజే ఇంత కష్టపడి పనిచేసావంటే జీవితంలో నువ్వు తప్పకుండా పైకి వస్తావు చిట్టి. గొప్పదానివి మరి నువ్వు చెప్పాలి జీవితంలో పైకి వస్తానని. టెంపే మొహం నువ్వును. అయ్య బాబాయ్ ఏం జరిగింది? అదే ఆ రోజు హోటల్లో మనకు తగిలాడే ఆ, వాడు ఇప్పుడు మళ్ళీ నాకు టింబర్ యార్డ్ లో తగిలాడు. తగిలి తగిలి ఏ చక్రపాణి ఆ ఫోటోలు ఎక్కడ, ఆ ఫిల్మ్ ఎక్కడ అంటూ నా మీద పడ్డాడు. నువ్వు ఊరుకున్నావా? మనం ఊరుకుంటావా? పాట్ పాట్ మన్నాలు పీకనంతే. అంతే కదా మరే. అది సరే ఉద్యోగం ఇప్పిస్తానన్న ఆ సోంబేర్ గడేడి అన్ని వెనకాల రాలేదా? గొప్పదానివి మరి. గొప్ప చెప్పావు నాకు. బాబాయ్ అలాంటోడు నాకేం తెలుసు, అన్న అదే చూడ్డం నేను. ఆహా. సరే గాని ఆ. చిట్టి నాకు చిన్న సాయం చేసి పట్టువా. ఏంటది? వాడెవడో 4 బుట్లు ఆర్డర్ చేసి ఇంతవరకు అడ్రస్ లేడు. వాడు అడ్రస్ ఏమో బెసెంట్ నగర్ నంబర్ 14 ఇల్లు. ఇచ్చేసి ఆ డబ్బులు కాస్త తెచ్చిపెట్టువా. ఏమే నాకు ఉద్యోగం లేకపోయేసరికి ఎంత లోకువైపోయానే నీకు. బావా నా చిట్టి బావా, ఆ. నేను అలా అనుకోను బావా. రిక్షా! మీరు చెప్పిన అడ్రస్ వచ్చేసాం బాబు. వచ్చావా? అయ్య బాబోయ్ ఇదేంటి పీటర్ శామ్యుల్ ఇంటికి తీసుకొచ్చావు? ఇగో లోపల పని లోపల పని. ఏమిటయ్యా ఇందాక నుంచి చూస్తున్నాం, పూలు తోటానికి ఇంత ఆలస్యం ఏంటి? ఇదిగో బాబాయ్ ఒక నిమిషం. లోపలేంటి హడావుడి? ఏం జరుగుతుంది? ఫంక్షన్ అయ్యా, ఫంక్షన్. 6 నెలల పాటు విదేశాలు తిరిగి వచ్చిన పీటర్ శామ్యుల్ గారి గౌరవార్థం ఫంక్షన్ జరుగుతుంది. అంటే ఆ టెంపేగాడు అదే మన పీటర్ శామ్యుల్ లోపలే ఉన్నాడా? ఆయన గౌరవార్థం ఫంక్షన్ జరుగుతుంటే ఆయన ఉన్నారని అడుగుతాం ఏంటి? థ్యాంక్ యూ. కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీరు నేనెవరో మీకు తెలియదు అనుకోండి, కాకపోతే మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కాస్త ఇటు వస్తారా? ఓకే. హలో సార్. హలో ఇన్స్పెక్టర్. జస్ట్ మినిట్, ఐల్ కమ్ బ్యాక్. రండి సార్. ఈ మధ్య మీరు ఊళ్ళో లేరనుకుంటా. అవును, 6 నెలల క్రితం స్టేట్స్ వెళ్ళి నిన్ననే వచ్చాను. మీరు ఊళ్ళో లేనప్పుడు ఈ ఇంట్లో ఎవరెవరు ఉండేవారు? ఎవరుంటారు? ఏజ్డ్ హౌస్ కీపర్, కార్ డ్రైవర్, దట్స్ ఆల్. అవును, ఈ విషయాలన్నీ ఎందుకు అడుగుతున్నావయ్యా? మీరు ఊళ్ళో లేనప్పుడు మీ ఇంట్లో చాలా ఘోరాలు జరిగిపోయాయండి బాబు. వాట్ యు మీన్? ఏమిటయ్యా నువ్వు చెప్పేది? అవును సార్, ఓ హంతకుల ముఠా వచ్చి మీ ఇంట్లో మకం పెట్టారు. ఈ ఇల్లు వాళ్ళదేనన్నారు. నన్ను కత్తులు అవి చూపించి బెదిరించి ఇక్కడ తీసుకొచ్చి ఆ ఫిల్మ్ ఎక్కడ, అదెక్కడ, ఇదెక్కడ అంటూ నన్ను నానా హింసలో పెట్టారు సార్. మిస్టర్, ఏమిటి నువ్వు చెప్పే కట్టుకథలు? కట్టుకథలు కాదు సార్, ఉన్న విషయం చెప్తున్నాను. ఒక ఆవిడ మీ భార్యని చెప్పుకుని నాతోనూ ఎస్ఐతో కూడా మాట్లాడిందండి. మై గాడ్, నా భార్య? నా భార్య పోయి 10 ఏళ్ళైందయ్యా. ఇదేదో పెద్ద కుట్రలా కనిపిస్తోంది. ఎవరు ఎస్ఐ? పద, వెంటనే విషయం తేల్చేసుకుందాం. సార్, oh my God, సార్ Get in. మీరు అవన్నీ తర్వాత ముందు కారెక్కు. రండి.
ఇక్కడ ఎవరు లేరు ఎవ్వరూ రారు. మీరు నిర్భయంగా ఉండొచ్చు. నన్ను ఎందుకు రక్షించారు? ప్రమాదంలో ఉన్నారు కనుక. ప్రమాదాల్లో ఉండే మనుషుల్ని రక్షించటం మీకు సరదానా? అందరినీ ఎందుకు రక్షిస్తాను? మిమ్మల్ని కాబట్టి రక్షించాను. అసలు నన్ను ఎవరనుకుంటున్నారు? నాకు కావాల్సిన మనిషి అనుకుంటున్నాను. మీకు కావాల్సిన మనిషినా? ఉమ్. నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే. నేను మిమ్మల్ని ఎప్పుడో చూశాను. నేను మిమ్మల్ని చూడకుండా మీరు నన్ను ఎప్పుడు చూశారు, ఎలా చూశారు? కళ్ళతో చూశాను, మనసులో నిలుపుకున్నాను, శరీరంలో ఐక్యం చేసుకున్నాను. మీరు మాట్లాడేది నాకు ఒక్కటే ఎక్కటం లేదండి. నన్ను ఎప్పుడు చూశారు, ఎలా చూశారని నేను అడుగుతుంటే మీరు ఏదేదో కళాభారతి. ఆగలేడే అమ్మడు ఈ జీవుడు అంటుకో నన్నిప్పుడు.